చెప్పండి. ఎందుకంటే బిహేవియర్ అన్ని ఫాదర్ లాగా ఉంది. సో అంతే అయిపోయింది. మళ్ళీ ఒక 2 times మన ప్రివ్యూ పెద్ద బాబు ప్రివ్యూ కోసం వచ్చారు. తర్వాత అప్పుడు ఏమైందంటే జూన్ 2 దానికి ముందు చెన్నైలో చూసా. చెన్నై యాక్చువల్లీ అప్పుడు నా బ్రదర్ అక్కడ చెన్నైలో, మేమందరూ చెన్నైలో ఉన్నాం. మూవీ ఆటోగ్రాఫ్ కదా, ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఇక్కడ వచ్చింది. అది ఒరిజినల్ తమిళ వర్షన్ అక్కడ. సో ఆ మూవీకి వెళ్ళాను నేను, నా బ్రదర్. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా సేమ్ మూవీకి నేను, మా అమ్మ, 2 చెల్లెలు సుజిత, సునీత, వీళ్ళందరూ. నేను కళ్యాణి గారిని ఇక్కడ కలిసినప్పుడు తను ఒక పట్టీలు వేసి ఉన్నది, బంగారు పట్టీలు. మనకు అప్పుడే సినిమా నాట్ ద పాయింట్ లేడీస్ కాల్ చూసారు అప్పుడు. చూడండి ఎంత సిగ్గుతో ఉన్నానని, తల వంచుకొని ఉంటారు లేడీస్ ముందు. సో అప్పుడు తన పట్టీలు చూసి బాగుందండి మీరు కొన్నిందా ఏంటి అంటే, ఎవరికి అంటే లేదండి మా చెల్లెలకి. మనకు కూడా అప్పుడే డైరెక్టర్గా ఉంటే ఫస్ట్ సినిమాకి ఏం పెద్దగా ఇవ్వరు కదా. హిట్ అయిన తర్వాత అడ్వాన్సులు రావడం మొదలైంది, చెల్లెలకి ఏమైనా కొన్ని ఇవ్వాలి అని అనిపించి అడిగాను. దాని తర్వాత చెన్నై వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉన్నా, అమ్మ ఇలా మలయాళంలో కావేరి, తన పేరు కావేరి ఆర్టిస్ట్ని చూశాను హైదరాబాద్లో, పట్టీలు బాగుంది, వాళ్ళు ఇక్కడ కేరళ జ్యువెలర్స్లో కొన్నారంట, మనం వెళ్దామని చెప్పి ఆ రోజు నైటు నేను, మా సిస్టర్స్ 2, మా మదర్ అందరూ సినిమాకి వెళ్తున్నాం. చూస్తే మా అమ్మ వచ్చి రే ఆ కావేరి ఎవడో లవ్ చేస్తుంది, ఎవరితోనో వెళ్తుంది చూడనింది. నువ్వు చెప్పేవా అమ్మాయి చూడు అంటే, నేను చూస్తే ఈ అమ్మాయి ఒక అబ్బాయితో అలా షోల్డర్లో అలా ఆనుకొని వస్తుంది. ఓహోహో చెన్నైలో ఇలా ఉంది ప్లాన్ తనకి అనుకొని నేను అంటే బాక్స్ మేము వెనకాల వీళ్ళు ముందు. సో ఇంటర్వెల్ అప్పుడు తను తిరిగి చూసింది, నేను హలో నాన్న హాయ్ అన్నారు, మా చెల్లెల్ని పరిచయం చేశాను. అప్పుడు వాళ్ళ పట్టీలు డిస్కషన్ స్టార్ట్ అయింది, వాళ్ళు లేడీస్. అప్పుడే అర్థమైంది తనతో వచ్చింది వాళ్ళ బ్రదరు, తమ్ముడు. వాడు హైట్గా ఉంటాడు, గడ్డం పెట్టుకొని. సో బ్రదరు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడడం మొదలైంది, మా చెల్లెలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది, జూన్ 2 ధన ఓపెనింగ్. ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వేరే సినిమా షూటింగ్కి. సో ఓపెనింగ్ నేనేంటంటే మా పెద్దమ్మ, మామయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు కేరళ నుంచి ఓపెనింగ్ కోసం. ఆ జూన్ 2 వీళ్ళ మదర్ బర్త్డే. తనకేంటి మేము ఇంతమంది మలయాళీస్ వచ్చారు కదా, సో వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మా ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అక్కడ లంచ్ జరిగింది. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదే మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాటలు జరిగింది. ఆ తర్వాత ఫిక్స్ అయిపోయింది. అదే ఫస్ట్ అందరికీ నేను తెలుగు ప్రేక్షకులందరికీ నా థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మన ఫస్ట్ టైం నేను సూర్యకిరణ్ గారు కలిసి చేసిన ప్రొడక్షన్ ఇది. ఒక గొప్పగా పబ్లిసిటీ కానీ ఏదో హోర్డింగ్స్ కానీ లేకుండా నార్మల్గా స్టార్ట్ చేశాను, రిలీజ్ చేశాను మూవీ. అప్పుడు కూడా మీరందరూ సపోర్ట్ ఒక 50 to 60% ఓపెనింగ్ వచ్చి మంచి రిపోర్టు. అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. ఇక్కడ నుంచి బ్యాడ్ టాక్ ఏం లేదు, దానికి ఐమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాను. అదే ఇప్పుడు మంచి టాక్ ఉందండి. ఫస్ట్ చాలా పెద్ద ఓపెనింగ్, సెకండ్ డే కొంచెం డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది, ఇప్పుడు కొంచెం స్టడీగా వెళ్తుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్ వచ్చింది, ప్రింట్స్ పెంచమని చెప్తున్నారు వాళ్ళు. మేము కూడా కొంచెం ప్రింట్స్ మీ దేవల ప్రింట్స్ అన్ని పెంచిపోతున్నా. యాక్చువల్లీ ఇది కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. నా క్యారెక్టర్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎందుకంటే దీనిలో 2 షేడ్స్ వస్తుంది. ఎందుకంటే ఒకటి వచ్చి బిఫోర్ మ్యారేజ్, మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్లో. దీంట్లో ఏంటంటే ఇప్పుడున్న మన సొసైటీలో ఉన్న కొన్ని పాయింట్స్ నోట్ చేసి మనం దీంట్లో చూపిస్తున్నాం మీకు. దాంట్లో ఏంటంటే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్, లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు అది ఫైట్ చేయకుండా హైడ్ చేసి భయపడి లోపల్లో పెట్టుకుని కూర్చుంటారు. కానీ అది చేయకుండా మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ముందుగా ధైర్యంగా ముందుకెళ్ళి అది సాల్వ్ చేయాలి. సో నాకు కూడా ఈ మూవీలో అలాగే ఒక ప్రాబ్లం వస్తుంది, నేను అది డైరెక్ట్గా ముందుకెళ్ళి సాల్వ్ చేసి దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ ఏమేమి వస్తుందని నా క్యారెక్టర్ దీంట్లో. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను అతను మూవీలో యాక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక కండిషనే పెట్టారండి, మీరు నా ముందు నిలబడకూడదు, కొంచెం దూరంగా ఒక చైర్ వేసుకుని మోటార్ వేసుకుని అక్కడే కూర్చోండి, కెమెరా పక్కనే రాకూడదని చెప్పారు. ఎందుకంటే అతను నా ముందు నిలబడితే నాకు నవ్వు వస్తుంది, ఎందుకో తెలీదు. సో అతని వే ఆఫ్ డైరెక్షన్ అంటే చాలా మంచి డైరెక్టర్స్ వేరే ఉన్నారు, కానీ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే ఇతను స్క్రిప్ట్ అన్ని హోల్ స్టోరీ స్క్రిప్ట్ అని రెడీగా ఉంది, కానీ అది లొకేషన్లో తీసుకురాలేదండి. అతను మైండ్లో ఉంటుంది ఏమేమి కావాలి, అతను 101% క్లియర్గా ఉంది నాకేం కావాలి, నాకు ఎలా షార్ట్
కెమెరా యాంగిల్ కానీ షార్ట్ డివిజన్ కానీ అన్నీ మైండ్లోనే ఉంటుంది. సో ఎప్పుడు నేను చూడలేదు పేపర్ ప్యాడ్ పెట్టుకుని షార్ట్ డివిజన్ అలా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ ఒక సీన్లో ఒక 5 to 6 ఆర్టిస్ట్ ఉంటే కూడా అందరూ డైలాగ్ కూడా అతను బై హార్ట్, అందరికీ అతను కావాలంటే ప్రాంప్ట్ చేస్తారు. సో అదొక టాలెంట్ అతనిది, ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా. సో మంచి టాలెంట్ ఉన్న ఒక డైరెక్టర్. మనం చూస్తే ఫస్ట్ ఏమనుకుంటారండి, ఆర్టిస్ట్గా చేసినప్పుడు ప్రొడక్షన్ అంటే ఈజీ అనుకుంటున్నా, కానీ దీనికి ఎంటర్ అవుతున్నప్పుడు తెలుస్తుందండి దానిలో చాలా ప్లస్ మైనస్. ఎందుకంటే ప్రొడక్షన్ అంటే చాలా టెన్షన్. మన మూవీ తీస్తున్నది ఓకే అండి, మళ్ళీ రిలీజ్ ఉన్న ఆ స్టెప్ ఉంది కదా, అది చాలా టెన్షన్. సో అంత టెన్షన్ నేను ఇప్పుడు ఫేస్ చేసా. మళ్ళీ డైరెక్షన్ చూస్తే ఒక డైరెక్టర్ అంటే ఒక 24 క్రాఫ్ట్ ఉంది మనకి, దాంట్లో అన్ని నాలెడ్జ్ ఉండాలి. నాకు ఏం నాలెడ్జ్ లేదండి, ఒక యాక్టింగ్ తప్ప. అది కూడా కొంచెమే యాక్టింగ్ తెలుసు. మీరందరూ మీ దయవల్ల ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చాను నేను. డైరెక్షన్ అంటే కష్టం అండి, అంత సీన్ లేదు నాకు. ఇప్పుడు వరకు మీరందరూ నన్ను ఒక ఆర్టిస్ట్గా చాలా బాగా సపోర్ట్ చేసి మీ ఇంటమ్మాయిని ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ అయింది, ఒక లేడీ ప్రొడ్యూసర్. దీనికి ముందు చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ నేను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశాను. మీరందరూ సపోర్ట్ చేశారు, లేదని చెప్పలేదు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ నేను మూవీస్ చేయాలి, కొత్త వాళ్ళని చాలామందిని ఇంట్రొడ్యూస్ చేయాలి, మంచి మంచి మూవీస్ మీకు ఇవ్వాలి. దానికి మీ సపోర్ట్ అవసరం. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నాతో పాటు మీరందరి సపోర్టు బ్లెస్సింగ్స్ ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.